2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సార్, చాలా మంది కూడా పెట్టుబడి పెట్టేదే వాళ్ళకి లాభం రావాలి అనే ఆలోచనతోటే స్టార్ట్ చేస్తూ ఉంటారు. కానీ తెలుసో తెలియకనో గైడెన్స్ తీసుకున్నా కూడా కొన్నిసార్లు మనము ఎక్స్పెక్ట్ చేసింది ఒకటైతే రిజల్ట్ వచ్చేది ఇంకొకలాగా. సో అలాంటి సందర్భాల్లో అంటే వరస్ట్ కేసులో కూడా మనము ప్రాఫిట్లోకి మార్చుకునే అవకాశం ఉందంటారా? దాన్ని ఒక పాజిటివ్ వేలో మార్చుకొని మళ్ళీ డబ్బులు సంపాదించుకోవచ్చా? ఎలా? ఓకే, ఒక కళని నిజం చేసుకోవడం అంటారు దాన్ని. ఎందుకంటే డ్రీమ్ కమ్ ట్రూ. బేసికలీ వాట్ హ్యాపన్స్ ఇస్, ఇప్పుడు పెట్టుబడి పెడతామండి, ఏదో ఒక కారణం వల్ల ఆ పెట్టుబడి పాజిటివ్గా వెళ్లకుండా మనకు ఇచ్చే ₹1,00,00,000 కానివ్వండి, 100 కోట్లు కానీ ఏదైతే ఆశతో పెడతాం కదా, అది కాకుండా ఉన్న ₹1,00,000 కూడా తీసుకెళ్ళిపోయింది అనుకోండి, ఎంత బాధగా ఉంటుందంటే. లేదంటే వర్స్ట్ పర్ఫార్మెన్స్ గురించి మీరు చెప్పారు. సో వర్స్ట్ పర్ఫార్మెన్స్ అంటే ఏంటి? దెర్ ఈస్ అ డిఫరెన్స్ బిట్వీన్ బోత్ అనమాట. ఎందుకంటే అవుట్ పర్ఫార్మెన్స్, అండర్ పర్ఫార్మెన్స్, మార్కెట్ పర్ఫార్మెన్స్, ఈ 3 ఉంటాయండి మార్కెట్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. అవుట్ పర్ఫార్మెన్స్ అంటే మీకు దాదాపు ప్రతి సంవత్సరము 60% నుంచి 100% మీకు ప్రాఫిట్ వస్తే అవుట్ పర్ఫార్మెన్స్ ఏంటి? అసలు దానికి ఇంకొక వర్డ్ కూడా లేదు. అసలు దానికి ఎలాంటి వర్డ్ మనం పెట్టలేం. మార్కెట్ పర్ఫార్మెన్స్ అంటే ఏంటంటే మీరు దాదాపు 12% సంపాదిస్తున్నారు, 15% సంవత్సరానికి ఒకసారి, 18% సంవత్సరానికి ఒకసారి మీకు వస్తుందంటే మార్కెట్ పర్ఫార్మెన్స్. ఓకే అంటే మరీ ఎక్కువ కాదు, మరీ తక్కువ కాదు, మిడిల్లో ఉంది, అది మార్కెట్ పర్ఫార్మెన్స్. ఇప్పుడు వర్స్ట్ పర్ఫార్మెన్స్కి వద్దాం. వర్స్ట్ పర్ఫార్మెన్స్ అంటే ఏంటో తెలుసా? మీరు ఎఫ్డీ పెడితే బ్యాంక్లో ఎంత వస్తుందండి ఇంట్రెస్ట్? మీకు లక్షకి కనీసం ఒక 5%, 7% వస్తుంది సంవత్సరానికి. మీకు ఇక్కడ సంవత్సరానికి 1% వస్తే ఏమనిపిస్తుందండి మీకు? కనీసం ఎఫ్డీలో అన్నా నేను డబ్బులు పెట్టుకుంటే, దాచుకుంటే నాకు 5% వచ్చేది. నాకు ఇక్కడ 1% సంవత్సరానికి వస్తే నా దురదృష్టమా, లేదు నేను ఎక్కడన్నా తప్పు చేశానా, ఇప్పుడు నేను ఇందులో నుంచి ఎలా బయటపడాలి? ప్రశ్న అది. దాట్ ఈస్ ద క్వశ్చన్. ఇందులో నుంచి నేను బయటికి రావాలి. నేను లాస్ అయ్యాను 1% అంటే నాకు 15%, 12% వచ్చే రిటర్న్స్లో అంతవరకు రాలేదంటే లాసే కదండి, నా ప్రెషస్ టైం. మీకు ఇంకో విషయం తెలుసా? ఎంతమంది ఎన్ని సంవత్సరాల నుంచి సఫర్ అవుతున్నారు? 20 సంవత్సరాల నుంచి సఫర్ అవుతున్నారు. కొంతమంది అంటే కూడా వాళ్ళు ఎంత జనాభా తెలుసా? లక్షల్లో ఉన్నారండి. బిట్వీన్ 1%, 2%, 3% పర్ యానం సంపాదిస్తున్నారు వాళ్ళు మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టి. మళ్ళీ ఎందుకు పెట్టాలండి? అవసరమా మనకు? ఎఫ్డీనే బెస్ట్ కదా. నేను ఎఫ్డీలో పెట్టుకుంటే నాకు రిస్క్ ఉండదు, నాకు లాస్ వచ్చే అవకాశం ఉండదు, నేను హ్యాపీగా ఉంటాను కదా అంటారు. కానీ ఒకటే మాట చెప్తా, మీరు దయచేసి ఇప్పుడు ఇక్కడ రిటర్న్స్ రాలేదు కదా మ్యూచువల్ ఫండ్ అని చెప్పి దాన్ని తిట్టకండి. మనం ఎక్కడ తప్పు చేస్తున్నామో అది తెలుసుకోండి, మనం దాన్ని ఎలా చక్కదిద్దాలి. ఎక్కడ తప్పు చేస్తారు సార్? అబ్సల్యూట్లీ, దట్స్ అ వండర్ఫుల్ క్వశ్చన్. ఇప్పుడు చెప్తా. అందరూ ఏం చేస్తారంటే, నా ఫ్రెండ్ చెప్పాడు, నా ఏజెంట్ చెప్పాడు, మా మావయ్య చెప్పాడు, వాళ్ళు ఇందులోనే ఇన్వెస్ట్ చేశారు. కరెక్ట్, వాళ్ళు ఎంత చేశారో అది తెలియదు, కానీ ఈయన మాత్రం బాగానే పెడతాడు అక్కడ. వాళ్ళ మాట వినేసి, నాకు తెలియదు సార్, స్టాక్ మార్కెట్ అంటే తెలియదు, షేర్స్ అంటే తెలియదు, నేను మ్యూచువల్ ఫండ్ వాడు పెట్టమన్నాను, నేను పెడుతున్నా అంతే. దయచేసి ఎవరిని బ్లేమ్ చేయకండి, బ్లైండ్గా నమ్మొద్దు. మీరు నేర్చుకోండి. మా ప్రయత్నం అది ఇక్కడ సుమన్ టీవీలో. సో దట్ ఇఫ్ యూ లెర్న్ మోర్, యూ ఎర్న్ మోర్. ఇట్స్ యాజ్ సింపుల్ యాజ్ దాట్. సో నేనేం చెప్తానంటే, మీ నెగటివ్లో ఉన్న ఆర్ వర్స్ట్ కైండ్ ఆఫ్ పర్ఫార్మెన్స్లో ఉన్న ఫండ్ ఏదైతే ఉందో దాన్ని మనము రాబోయే 1 లేదా 5 years మధ్యలో రికవర్ చేసి కనీసం 1 కోటి నుంచి 5 కోట్లు మీకు ప్రాఫిట్ వచ్చేలా మనం చేయాలి. ఏంటంటే ప్రాఫిట్ లోకి తీసుకురాకపోవడమే కాకుండా అదనంగా మనము డబ్బులు సంపాదించుకోవచ్చు. 1 కోటి నుంచి 5 కోట్ల మధ్యలో మీకు లాభం కూడా జరగబోతుంది. ఎలా సార్? అది 1 to 5 years, 1 to 5 crores. ఓకేనా? దిస్ ఇస్ పాసిబుల్. ఎలా? దిస్ ఇస్ ప్యూర్లీ కాల్డ్ యాజ్ స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్, మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ భాషలో, ఆ టర్మినాలజీలో దీన్ని అంటారు పోర్ట్ఫోలియో చర్నింగ్. పోర్ట్ఫోలియో చర్నింగ్ అంటారు దీన్ని. సో పోర్ట్ఫోలియో చర్నింగ్ అంటే ఏంటంటే సింపుల్ అండి. ఇప్పుడు మీ దగ్గర ఒక చిన్న పికప్ వ్యాన్ ఉంది. ఆ పికప్ వ్యాన్లో మీరు కొన్ని ఇనుప సామాన్లు వేసుకొని మీరు ఇక్కడి నుంచి అక్కడికి ట్రాన్స్పోర్ట్ చేయాలి. లాజిస్టిక్స్ బిజినెస్ ఉంది. ఒకవేళ మీరు అదే ఆ వెహికల్ని ఓవర్లోడ్ చేస్తే ఏమవుతుందండి? బండి ఖరాబ్ అయిపోతుంది, టైర్లు పంచర్ అవుతాయి, ఎంజిన్ మొత్తం క్లోజ్ అయిపోతుంది, బండి మొత్తం పాడైపోతుంది. అంటే అందులో మీరు ఎంతైతే వెయిట్ వెయ్యాలో అంత వెయిట్ వేస్తేనే అది బండి మీకు డెస్టినేషన్ వరకు వెళ్తుంది. సో నేనేం చేస్తానంటే, డిఫరెంట్ కైండ్ ఆఫ్ సెక్టర్స్లో మీకు డిఫరెంట్ కైండ్ ఆఫ్ వెయిటేజ్ ఉంటుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంకింగ్ సెక్టర్, మన ఇండియాకి వెన్నుముక్క లాంటిది బ్యాంకింగ్ సెక్టర్, చాలా స్ట్రాంగ్. కానీ మనకి డబ్బులు ఇస్తుందా? ఇవ్వదు.
SBI మీకు 200 నుంచి 8,800 రానికే 20 సంవత్సరాలు పట్టింది, 20 years పట్టింది. అలాంటిది ఇప్పుడు మనకు 20 years లో 10 రూపాయల షేరు 10,000 రూపాయలైన షేర్స్ కూడా ఉన్నాయి. మరి 10 రూపాయల నుంచి 10,000 అయిన షేర్స్ నేను ఎలా గుర్తుపట్టాలి? మీరేం చేయాలి అంటే, మీరు పెట్టిన సెక్టోరల్ ఫండ్ ఏదైతే ఉంటుందో, అది మల్టీ క్యాప్, లార్జ్ క్యాప్, స్మాల్ క్యాప్, ఇవేవైతే ఉంటాయి కదా, అది ఇప్పటిదాకా ఎంతవరకు పెరిగింది అది నేను ఎలా తెలుసుకోవాలి? ముందు వెళ్ళేది పెరుగుతుందా లేదా అన్న విషయం కూడా నేను ఎలా తెలుసుకోవాలి అంటే, సింపుల్గా మీరు మాస్టర్ క్లాస్ జాయిన్ అవ్వాలి. కానీ దానికంటే మీకు ముందు నేను మీకు ఒక నిజం చూపిస్తా. సో ఇదే అండి ఒక వెబ్సైట్లో ది వర్స్ట్ పర్ఫార్మింగ్ మ్యూచువల్ ఫండ్స్ ఆఫ్ 2024. ఆర్ యూ ఇన్వెస్టెడ్ ఇన్ దీస్ ఫండ్స్ బై బ్యాడ్ లక్? లెట్ మీ షో యూ. సో ఇక్కడ మీరు చూసుకుంటే శిరీష, మనకు కేటగిరీ వైజ్ ఇక్కడ మనకు కైండ్ ఆఫ్ ఫండ్స్ ఉన్నాయన్నమాట. సో లిక్విడ్ ఫండ్ పేరుతో చాలా మందిని అంటగట్టేస్తున్నారు మ్యూచువల్ ఫండ్స్. దీని తర్వాత ఓవర్ నైట్ ఫండ్ అంటారు, మనీ మార్కెట్ అంటారు, బ్యాంకింగ్ అండ్ PSU ఫండ్ అంటారు. ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. ఇక్కడ మనం చూసుకుంటే చాలా మంది ఏం చెప్తారంటే, సార్ ఈ బ్యాంక్ది, ఈ కంపెనీది ఇన్వెస్ట్మెంట్ చేస్తే మన డబ్బులు చాలా వస్తాయి కదండి. ఇప్పుడు LIC మ్యూచువల్ ఫండ్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఫండ్ అని చెప్పిందండి. ఎంత ఇచ్చిందండి? 2%. అది మరి ఇదే ఫీల్డ్లో ఉన్న వేరే మ్యూచువల్ ఫండ్స్ ఎంత ఇచ్చాయి? 23% వరకు ఇచ్చాయి. మరి చూసారా ఎంత దారుణం. దాంతోపాటు LIC అంత బ్యాడ్ పర్ఫార్మెన్స్. ICICI అయితే మరీ దారుణం శిరీష, 1.5%. 1.5%. ఎక్కడ 23% ఇండస్ట్రీలో యావరేజ్ చూసుకుంటే ఎక్కడ 1% అండి. సో ఇలాంటి తప్పులు మనం తెలుసో తెలియకో చేస్తాం. కానీ మీరు నమ్మకము వదులుకోకండి. నేను చెప్తున్నాను, తిరిగి మీ లాసెస్ని ప్రాఫిట్లోకి ఎలా తీసుకురావాలి, దానికి కావాల్సింది ఒక చిటికెడంట నాలెడ్జ్. ఆ నాలెడ్జ్ని మీరు సంపాదించాలి అంటే నేను మీకు సపోర్ట్ చేస్తాను. డెఫినెట్గా సార్. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.